పెద్ద కూతురికి సాయం చేద్దామని వెళ్లిన ఓ తండ్రికి ఊహించని పరిణామం ఎదురైంది. ఆమెకు సాయం చేసి తిరిగి వచ్చిన ఇంటి యాజమానికి గట్టి షాక్ తగిలింది. చిన్న కూతురు పెళ్లి కోసం ఉంచిన బంగారం నగదును దొంగలు దోచుకుపోయారు. దీంతో ఆ తండ్రి లబోదిబ్బోమంటున్నాడు. పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందనే కదా మీ డౌట్. ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. హైదరాబాద్ ఘట్కేసర్ పిఎస్ పరిధిలోని ఔషాపూర్కు చెందిన కేతావత్ శంకర్, లక్ష్మి దంపతుల ఇంట్లో చోరీ జరిగింది. కేతావత్ శంకర్, లక్ష్మి దంపతుల పెద్ద కూతురు నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం బాల్యలోక్ తండాలో ఇటీవల సర్పంచ్గా నామినేషన్ వేసింది. దీంతో వారం క్రితం కుటుంబ సభ్యులంతా ప్రచారం కోసం అక్కడికెళ్లారు. స్వర్ణలత సర్పంచ్ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. డిసెంబర్ 12వ తేదీ ఉదయం నాగర్ కర్నూలు నుంచి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకెళ్లి వస్తువులు చూడగా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంట్లో వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లుగా అర్థమైంది. కొంత బంగారం, డబ్బులు దొంగతనం జరిగిందని పోలీసులకు సమాచారం అందించారు. కూతురు పెండ్లి కోసం తెచ్చిన బంగారం, నగదు చోరీకి గురైనట్టుగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులకు తెలిపారు. డిసెంబర్ 12వ తేదీ అర్ధరాత్రి దాటాక ఇద్దరు దుండగులు బైక్స్ పై వచ్చి ఇంటి వెనక నుంచి ప్రహారీ దూకి ఇంట్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. బీరువాలో దాచిన బంగారం, కొంత నగదుతో పాటు మరో గదిలో ఉన్న చీరలను చోరీ చేశారు. చిన్న కూతురు పెళ్లి కోసం తెచ్చిపెట్టుకున్న నగదు, బంగారం, చీరలను దొంగలు ఎత్తుకెళ్లారని ఇంటి యజమాని కేతావత్ శంకర్ లబోదిబోమంటున్నాడు.